Yeah, happy. Thank you for the first video related to the Copart. So, without delay, we can start second round of interview. Okay, but I missed in one interview question related to first round. Okay, so that is ఇక్కడ మీరు చూస్తే హౌ టు రెడ్యూస్ ద డాకర్ ఇమేజ్ అన్నట్టు లాస్ట్ క్వశ్చన్ అడిగారు. సో ఇది సో డాకర్ ఇమేజ్ని రెడ్యూస్ చేయాలంటే మనకి ఆఫ్లైన్ ఇమేజెస్ వాడతాము. ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకే, అక్కడ మల్టీ స్టేజ్ బిల్డ్స్ నెంబర్ ఆఫ్ వాడతాము అండ్ ఆఫ్లైన్ ఇమేజెస్ అండ్ సమ్ మనకి అయితే అవసరం లేనివి ఇగ్నోర్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ కొన్ని సో ఇట్ ఈస్ అ మల్టీ స్టేజ్ బిల్డ్. ఇక్కడ ఇదేమో వితౌట్ మల్టీ స్టేజ్ అండ్ హియర్ వీఆర్ యూజింగ్ మల్టీ స్టేజ్ బిల్డ్. ఓకే, ఇది చెప్పాను. అండ్ దెన్ వన్ మోర్ ఏంటంటే ఇట్లా రన్ కమాండ్ నెంబర్ ఆఫ్ ఇట్లా ఇవ్వకోకుండా సో వీ కెన్ యూస్ ఫర్ సింగిల్ లేయర్. సో దిస్ వన్ ఓకే, దిస్ ఈస్ వెల్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ రెడ్యూస్ ద ఇమేజ్ అండ్ రిమూవ్ ద క్యాష్. ఓకే, అది డాకర్ ఇగ్నోర్ ఫైల్. సో ఈ ఫైల్స్ని మనకు అవసరం లేదు, బిల్డ్ ఇమేజ్కి అవసరం లేదనుకున్నప్పుడు ఇది వాడతాము. ఓకే, దెన్ డిస్ట్రాయ్లెస్ డిస్ట్రాయ్లెస్ ఇమేజెస్. ఓకే, ఈ డిస్ట్రాయ్లెస్ ఇమేజెస్ ద్వారా కూడా వీ కెన్ స్మాలర్ అండ్ మోర్ సెక్యూర్, హార్డ్ టు డీకప్. ఓకే, అండ్ అవాయిడ్ అన్నెసరీ ప్యాకేజెస్. యా, చూస్ ద కరెక్ట్ కాపీ ఫర్ ఆర్డర్. అంటే మనకి బిల్డ్ బిల్డప్పుడు ఏదైతే అవసరమైన ప్యాకేజెస్ని వాటిని మాత్రమే పాప్ అని యూస్ ఫర్ కాపీ. ఓకే, దిస్ ఫర్ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూలో ఇక్కడ సో ఇట్ ఈస్ మేనేజర్ రౌండ్. సో అతను రూట్ యూజర్ అంటే నేను మేనేజరు, బట్ నాకు రూట్ యూజర్ యాక్సెస్ ఉంది, బట్ ఐఎమ్ అనేబుల్ టు డిలీట్ ద ఫైల్. ఇప్పుడు ఫైల్ పర్మిషన్స్ ఉంటాయి. సో ఫైల్ పర్మిషన్స్ ఏమేమి ఉంటాయి అంటే లైక్ రీడ్ రైట్ యాక్సెస్ అండ్ సేమ్ హ్యాస్ డైరెక్టరీకి ఉంటాయి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. సో రీడ్ అంటే ఏంటి అండ్ రైట్ అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఏంటి అంటే డైరెక్టరీకి ఎగ్జిక్యూట్ పర్మిషన్ అంటే ఒక డైరెక్టరీకి స్విచ్ అవుతాము అండ్ రైట్ పర్మిషన్ అంటే వీ కెన్ డిలీట్ ద ఫైల్ and delete. And one more read permission, read, write, and execute, right? So, write permission unte we can delete, and read permission unte మనకి ఫైల్స్ని చూడగలుగుతాం. ఓకే, ఈవెన్ ద అండ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ ఇఫ్ ఈస్ ఎ రూట్ యూజర్ నాట్ ఏబుల్ టు డిలీట్ ద ఫైల్, సో వాట్ ఈస్ ద రీజన్? సో ఇక్కడ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఫైల్ ఇమ్యూటబుల్ ఉన్నా అండ్ ఫైల్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు ప్రాసెసింగ్ ఐడి రన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనం డిలీట్ చేయలేము. అండ్ ఫైల్ ఇన్ యూజ్ అండ్ ఫైల్ అనేది మౌంటెడ్ అయి ఉన్నా యూనో అండ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఎన్ఎఫ్ఎస్కి మౌంట్ అయి ఉన్నా. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్. నేను డైరెక్టరీ ఫైల్స్ పర్మిషన్స్ చెప్పాను అన్నమాట. Okay, read and write and execute. Okay, Linux has no delete permission, and deleting the file required to write and execute the permission on the parent directory. So not on the file itself. Okay, so then how to find the transaction in a CloudWatch? అంటే క్లౌడ్ వాచ్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే క్లౌడ్ వాచ్లో సో ట్రాన్సాక్షన్స్ని ఎలా మానిటర్ చేయాలి అంటే డిస్క్ యూటిలైజేషన్, సిపియు మెమొరీ యూటిలైజేషన్ కాకుండా ట్రాన్సాక్షన్స్ని ఎలా మానిటర్ చేయాలన్నట్టు అడిగారు. అంటే ఆ కోపాట్ అనే కంపెనీ అనేది మొత్తం కోపాట్ అనే కంపెనీ లెట్ మీ గో విత్ కోపాట్ కంపెనీ అనేది మల్టీనేషనల్ ప్రొవైడర్ ఆన్లైన్ వెహికల్ ఆక్షన్ రీమార్కింగ్ సర్వీస్, ఆటోమేటివ్ సెల్లర్. అంటే ఇది కార్ రిలేటెడ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లైక్ పేమెంట్స్ కానీ ఏమైనా
ఇవన్నీ ఆన్లైన్ సమ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి రిలేటెడ్, కార్ రిలేటెడ్, రీసేల్స్ కానీ సేల్స్ కానీ ఇవన్నీ. సో ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటుంది కదా, షిప్ పేమెంట్స్. సో అందుకని మ్, వాళ్ళు ఇలాంటి క్వశ్చన్ అడిగారు, ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్. సో ఇక్కడ వన్ మోర్ ట్రాన్సాక్షన్ సెర్చ్ అనే ఒక ఆ, అంటే ఒక టూల్ ఉంటుంది ఇన్ క్లౌడ్ వాచ్లో. బట్ ఇన్ డీటెయిల్ కంటే, సో క్లౌడ్ వాచ్లో మనకి అప్లికేషన్ లాక్ గ్రూప్లో మరి ఈసీ2 ఆర్ ఈసీఎస్ ఆర్ ఈకేఎస్ ఆర్ ల్యాండా లోపలికి వెళ్తే, లాగిన్ సెల్కి వెళ్తే ఏపీఐ ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి. అంటే గెట్ పుట్ పోస్ట్ ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏపీఐ ట్రాన్సాక్షన్స్. దెన్ ఇక్కడ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ మేనేజర్ రౌండ్లో, సో వాళ్ళకి అంటే ఏమైనా సర్వర్ ఇష్యూస్ వచ్చినా ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు, అప్లికేషన్ ఇష్యూస్ వచ్చినా ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు, అంటే ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది ఎలా లైక్ ఫైండ్ అవుట్ చేశారనమాట. సో అప్పుడు, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట. సర్వర్ డౌన్ అయింది, హౌ డు యూ ట్రబుల్ షూట్ అన్నట్టు అడిగారు. సర్వర్ డౌన్ అయితే ఇట్ ఈజ్ అంటే అప్లి నేను చేసే పనిలో మా సార్, అంటే నేను వాడే ల్యాప్టాప్ ఏదైతే ఉందో, టొన్ మనకి సర్వర్ డౌన్ అయిందంటే మేబీ పోర్ట్స్ ఎలో ఇష్యూస్ ఉంటాయి. పోర్ట్స్ ఎలో ఇష్యూస్ అవి మనం సెక్యూరిటీ గ్రూప్లో ఎలో చేయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ లైనిక్ సర్వర్ అయితే, అంటే ట్రబుల్ షూటింగ్ ఎలా చేస్తారంటే ఇదనమాట. సో కనెక్షన్ టైమ్డ్ అవుట్ ఆర్ కనెక్షన్ రిఫ్యూజ్డ్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఆర్ ద సెక్యూరిటీ గ్రూప్ ఆర్ నెట్వర్క్ ఏసీఎల్ ఆర్ రౌట్ టేబుల్ కాన్ఫిగర్ ప్రాపర్లీ ఆర్ ఎలో ద కనెక్టివిటీ బిట్వీన్ ద ఈసీ2 ఇన్స్టెన్స్ అండ్ ఎస్ఎస్హెచ్ క్లయింట్. ఇక్కడ మనం వీటిని సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్స్ ఎలా ఉన్నాయా లేదా, నెట్వర్క్ ఈసీఎల్ అనేది మనకి సబ్నెట్ లెవెల్ ఫైర్ వాళ్ళు, అంటే రౌట్ టేబుల్స్ కాన్ఫిగర్ అయినాయా లేదా, అంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా, అది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి క్లౌడ్ లెవెల్లో చెక్ చేసేది అది, అండ్ సర్వర్ లెవెల్లో ఐపీ టేబుల్స్ చెక్ చేస్తాం. సో సో ఈ ఐపీ టేబుల్స్ ఫైర్ వాల్ యాక్సెస్ ఎందుకు చెక్ చేస్తాం, వెరిఫై దట్ యూ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ ఫ్రమ్ నో ఇంటర్నెట్ లొకేషన్, ద వర్కింగ్ ఇన్స్టెన్స్ బై యూజింగ్ ఆఫ్ సచ్ టూల్స్ యూజింగ్ పింగ్. సో పింగ్ అని ట్రబుల్ షూటింగ్ కమాండ్ వాడతా, ఆర్ కార్లో లోకల్ హోస్ట్ వాడతా, ఆర్ పింగ్ విత్ సర్వర్ IP22 పోర్ట్ అని చెక్ చేస్తాం. సో దిస్ విల్ రోల్ అవుట్ ద ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు రిమోట్ ఇంటర్నెట్ సైట్ అండ్ చెక్ ద ఓఎస్ ఫైర్ వాల్. ఇట్ మైట్ బి బ్లాకింగ్ ట్రాఫిక్ ఫ్రమ్ ద ఇన్స్టెన్సెస్. ఓకే. ఇది ఇది సర్వర్ లెవెల్లో ఉన్న ఐపీ టేబుల్స్ని చెక్ చేయడానికి వాడతారనమాట. ఓకే. అండ్ ఓకే. యా. ఓకే. ఇప్పుడు సర్వర్ డౌన్ అయి అవుతుంది అంటే మైబీ యునో ఇట్ ఈస్ లైక్ వి వి ఫర్గెట్ పోర్ట్స్ ఇష్యూస్ ఉండొచ్చు, వీ హ్యావ్ టు బీ అలౌడ్ ఇట్. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆర్ కర్నల్ ప్యానిక్స్ అయి ఉండొచ్చు. ఆమ్, వాటిని మనం కర్నల్ ప్యానిక్స్ అంటే మనకి ప్యాచింగ్ తర్వాత మాకు ఇష్యూస్ వస్తాయి. అప్పుడు మన రూట్ వాల్యూమ్ని డిటాచ్ చేసేసి అండ్ అటాచ్ ద న్యూ సర్వర్ అండ్ క్లీన్ ద కర్నల్ లాగ్స్. అండ్ సమ్ స్వాప్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అంటే మాకు ప్యాచింగ్ అప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. స్వాప్ ఇష్యూస్ ఐ మీన్ స్వాప్ ఇష్యూస్ అంటే మనకి యూటిలైజేషన్ ఎక్కువైపోవడం, యూనో ఆఫ్టర్ డౌన్లోడ్ అంటే మనం ప్యాచ్ అప్గ్రేడ్ చేస్తాం కదా. సో యూటిలైజేషన్ ఎక్కువైపోయి సర్వర్ అన్హెల్దీకి వచ్చేస్తుంది. అండ్ అప్పుడు మనం మేము రివర్ట్కి వెళ్ళిపోతాం. రివర్ట్ అంటే బాగా ఓల్డ్ సర్వర్స్కి వెళ్ళిపోతాం. సో అండ్ దెన్ మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ ఎలా రిజాల్వ్ చేయాలి అంటే, సమ్ టైమ్స్ వీ వీ హ్యావ్ టు బీ ఇన్స్టెన్స్ టైప్ని చేంజ్ చేస్తాం.
ఓకే. ఇక్కడ మీకు వన్ ఇఫ్ ఇట్ ఈస్ సర్వర్ డౌన్ అండ్ ద ఫస్ట్ చెక్ ద క్లౌడ్ స్టేటస్ చెక్ అండ్ దెన్ నెట్వర్కింగ్ ఇన్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ ఎన్ఏసిఎల్ రౌట్ దెన్ మానిటర్ ద మెట్రిక్స్ దెన్ ఓఎస్ హెల్త్ లైక్ డిస్క్ ఆర్ సిపియు ఆర్ మెమొరీ అండ్ ఫైనల్ ఇక్కడ ఓఎస్ హెల్త్ డిస్క్ అంటే డిస్క్ ప్రెజర్ ఉన్నప్పుడు అండ్ మాకు అన్ని లాజికల్ వాల్యూమ్సే ఎల్విఎం ఎక్స్టెండ్ చేస్తాం. అప్పుడప్పుడు పార్టీషన్స్ గ్రో పార్ట్ చేస్తాం. మెమొరీ అనుకోండి, మెమొరీ ఇష్యూస్ వచ్చినప్పుడు మీ స్వాప్ మెమొరీ క్రియేట్ చేయడం అలాంటివి చేస్తాం. ఆ, మనకి సిపియూలో లోడ్ యావరేజ్ పెరిగిందనుకోండి, దా ప్రాసెసింగ్ ఐడీస్ ఫైండ్ వచ్చేసి కిల్ చేయడం లాంటివి చేస్తాం. ఓకే. ఓకే. దెన్ ఇఫ్ యు ఆర్ క్రియేటెడ్ S3 bucket and not visible to the object, how do you troubleshoot? అంటే S3 బకెట్ ఇంటర్నెట్కి యాక్సెస్ అవ్వట్లేదంటే మనకి ఐ ఫస్ట్ చెక్ ద బ్లాక్ ద పబ్లిక్ యాక్సెస్ అండ్ మనకి పబ్లిక్ యాక్సెస్ని యూనో డిజేబుల్ ఉందా అండ్ ఏమన్నా అంటే మనకి పబ్లిక్ యాక్సెస్ అక్కడ మనం చెక్స్లో ఉంటాయి. చెక్స్లో మనం పబ్లిక్ యాక్సెస్ని బ్లాక్లోనే ఉంచాలి. కాకపోతే బకెట్ పాలసీ ద్వారా మనకి పబ్లిక్ చేయాలి, పబ్లిక్ రీడ్ అని. అండ్ ఆర్ఎల్స్ ఇంకా ఏసీఎల్స్ అని ఉంటాయి. సో ఏసీఎల్స్ ద్వారా కూడా మనం పబ్లిక్ చేయొచ్చు. ఓకే. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ అనే మన ఎస్రి బకెట్ పబ్లిక్లోనే ఉంది, బట్ వీఆర్ నాట్ అన్ఏబుల్ టు రీడ్ ద కంటెంట్. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి బకెట్ పాలసీలో S3 గెట్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. అవి మిస్ అయి ఉన్నాయి. అందువల్ల కూడా మనం చూడలేకపోతాం. ఓకే. సమ్ అదర్ ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. సో ఆబ్జెక్ట్ ద ఓనర్షిప్ ఎన్ఫోర్స్మెంట్ రాంగ్ రీజన్ యూఆర్ఎల్ అండ్ ఎక్స్ప్లిసిటీ డినే. అండ్ సో దెన్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే 100 ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి లైనక్స్లో. సో హౌ యు ఆర్ మానిటరింగ్ అన్నట్టు అడిగారు. సో మానిటరింగ్ ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ సైజ్ మానిటరింగ్ అంటే మనకి లైన్ సర్వర్లో మా అంటే మాకు క్లౌడ్ వాచ్ అనేది మానిటర్ చేస్తాము అండ్ ఇన్స్టాల్ చేస్తాం సర్వర్ లెవెల్లో. సోలార్ విండ్ అనే ఏజెంట్ని కూడా ఇన్స్టాల్ చేస్తాము. ఆ, అది థర్డ్ పార్టీ టూల్ అనమాట. అండ్ దెన్ సర్వర్ లెవెల్లో కమాండ్స్ ద్వారా కూడా మనం మానిటర్ చేస్తాము. ఐ ట్రాక్ ద డిస్క్ యూసేజ్ బై యూజింగ్ ఆఫ్ డియూ అండ్ డియూ స్పేస్ -sch స్టార్ అని వాడతాం. అప్పుడు ఫైల్ సైజు ఫోల్డర్ సైజు చెక్ చేయొచ్చు, ఐ మీన్ మానిటర్ చేయొచ్చు. ఓకే. అండ్ యూజింగ్ ఐ నోటిఫై అండ్ ఆటోమేట్ ద క్రాన్ క్రాన్ స్క్రిప్ట్ అండ్ ప్రొడక్షన్ మానిటరింగ్ టూల్. సమ్ అదర్ కమాండ్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. సో ls-, డేటా. సో అండర్ ఫోల్డర్లో మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని చూస్తాం అండ్ ఫోల్డర్ సైజ్ చూడడానికి -s దట్ ఫోల్డర్లో మనకి కమాండ్ రన్ చేస్తే మనకి ఫైల్ సైజు మనకి పేరెంట్ ఫోల్డర్లో ఉన్న చైల్డ్ ఫోల్డర్స్ యొక్క సైజ్ అండ్ కూడా మానిటర్ చేయొచ్చు. అండ్ ఫోల్డర్స్ సార్ట్అవుట్ లైక్ సైజ్ సార్టెడ్ ఒక ఆర్డర్ వైజ్గా చూడడం. అండ్ ఇది వాచ్ చేయడం అనమాట, రియల్ టైమ్ సైజ్ మానిటరింగ్. సో డీటెయిల్ మానిటరింగ్ అండ్ ఫైల్ సిస్టమ్ యూసేజ్కి DF-H అండ్ విచ్ ఫోల్డర్ ఇస్ గ్రేటర్ దాన్ 1 GB. సో గ్రేటర్ దాన్ 1 GB వీ క్యాన్ డియూ స్పేస్ -data గ్రేప్ దట్ 1 GB అని ఇచ్చేసి చూస్తాం అనమాట. అండ్ ఈ నోటిఫై అనేది నేను ఎక్కువ వాడలేదు అండ్ సమ్ అదర్ కమాండ్స్ కూడా మెన్షన్ చేశాను 1 సెకండ్. సో ఇది వాడతాము అప్పుడప్పుడు. రీసెంట్లీ మాడిఫైడ్ ఫైల్ లాస్ట్ 90 days ఆర్ అంటే ఓల్డర్ దాన్ 90 days, రీసెంట్ 90 days తర్వాత ఐ మీన్ రీసెంట్ ఇయర్స్ కూడా ఉంటాయి కదా. సో రీసెంట్ ఇయర్స్ ఆర్ రీసెంట్ 90 days ఉంచేసి మిగతా అన్ని రిమూవ్ చేస్తాం ఆ ఫోల్డర్స్ స్పెసిఫిక్ ఫోల్డర్లో. సో ఫైండ్ డేటా టైప్ అని ఇచ్చేసి -m టైమ్ మోడిఫైడ్ ప్లస్ అండ్ మైనస్ అని ఉంటాయి. ఓకే. మైనస్ అంటే లాస్ట్ 90 days, ప్లస్ అంటే ఆఫ్టర్ 90 days ఫైల్స్. ఓకే. అండ్ యా, సో ఇదండి. సో ఐ మానిటర్ ద మల్టిపుల్ ఫోల్డర్ బై యూజింగ్ ఆఫ్ డియూ అండ్ వాచ్ అండ్ నోటిఫై ఫైండ్ డిఎఫ్ క్రాన్ బేస్డ్ ఆఫ్ లాగిన్. ఓకే. ఇక్కడ ఏంటంటే యు ఆర్ టేకింగ్ ఏ సపరేట్ బ్యాకప్ ఆఫ్ ద సెక్యూరిటీ గ్రూప్ ఇఫ్ సమ్వన్ మాడిఫై అంటే ఇప్పుడు అతని మేనేజరు
ఆమె ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ అనుకోండి. సో, మేనేజర్ అతను ఎలా అడిగాడనే క్వశ్చను, ఐఎమ్ ఏ మేనేజర్. ఐ డిడ్ సమ్ మిస్టేక్ ఇన్ అ సెక్యూరిటీ గ్రూప్. అండ్ ఐ డిలీటెడ్ సమ్ రూల్స్ ఇన్ టు ద సెక్యూరిటీ గ్రూప్. సో, హౌ డు యూ రివర్ట్ ఇట్ అన్నట్టు అడిగాడు. అండ్ బిఫోర్ దట్ ఒక వన్ మోర్ క్వశ్చన్ అడిగారు. సో, ఆర్ యూ ఎక్స్పీరియన్స్ విత్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ? సో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ, సో ఐ వర్క్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. ఆ తర్వాత ఈ క్వశ్చన్ అడిగారు. ఓకే. సో అండ్ ఇక అప్పుడు ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐతో బ్యాకప్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు హౌ టు టేక్ ఏ బ్యాకప్ అంటే, ఐ టేక్ ఏ బ్యాకప్ సెక్యూరిటీ గ్రూప్ బై యూజింగ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇఫ్ modified or apply the rules from the JSON. And if deleted, I recreate the security group and restore the ingress and egress rules from the backup. మా సెక్యూరిటీ గ్రూప్ మొత్తాన్ని రిలేటెడ్ జేసాన్లో మనకి బ్యాకప్ తీసేసుకుంటాం. సో జేసాన్లో ఒకవేళ మనం మాన్యువల్గా డిలీట్ చేసినా, అప్డేట్ చేసినా, ఒకవేళ ఏవైతే చేంజెస్ అయినాయో మనం జేసాన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసేసి రూల్స్ని ఈగ్రెస్ రూల్స్ని చూసి మాడిఫై చేయొచ్చు మాన్యువల్గా సెక్యూరిటీ గ్రూప్ని. సో ఈ కమాండ్స్ అయితే పెట్టాను ఇక్కడ. సో ఇది ఒకటి. విల్ టేక్ బ్యాకప్ ఆఫ్ ద సెక్యూరిటీ గ్రూప్. వన్ మోర్. ఓకే. అండ్ ఇది మాడిఫైడ్ రూల్ చేంజెస్. ఓకే. ఓకే, లెట్స్ గో విత్ సమ్ అదర్ క్వశ్చన్స్. సో ఇఫ్ యూ ఇది ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో అడిగిన క్వశ్చనే సేమ్ సెకండ్ రౌండ్లో కూడా అడిగారు. సో కీప్యాడ్ లాస్, హౌ డూ యూ లాగిన్, ఆల్రెడీ నేను చెప్పాను. సో సెక్షన్ మేనేజర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు వితౌట్ కీప్యాడ్. ఆర్ ఎల్స్ వీ కెన్ డీటెయిల్స్ ద రూట్ వాల్యూమ్ అండ్ అటాచ్ విత్ న్యూ సర్వర్. అంటే విత్ న్యూ కీపర్ ద్వారా న్యూ సర్వర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే. అండ్ యువర్ డిస్క్ ఈస్ 100% full, హౌ డూ యూ ట్రబుల్ షూట్? అండ్ మేము 100% ఫైల్ సిస్టమ్ ఫుల్ అయిన దాకైతే చూడము. 90% ఆర్ బిలో 80%గా మాకు అలర్ట్ వస్తుంది. అంటే 100% ఫుల్ అయిన దాకా చూడమని చెప్పాను. సో అండ్ 80% మాకు అలర్ట్ వచ్చేసి ఆ ఫైల్ సిస్టమ్ హౌస్ కీపింగ్ చేయడము, లైక్ హౌస్ కీపింగ్ అంటే క్లీన్ ఇట్ ఆర్ అన్నెసరీ ఫైల్స్, లాగ్స్ ఫైల్స్. అండ్ ఇప్పుడు మనకి ఫైండ్ కమాండ్ ద్వారా లైక్ లేటెస్ట్ లేటెస్ట్ 90 days ఉంచేసి ఆర్ 1 year ఉంచేసి రిమైనింగ్ ఇయర్స్ని డిలీట్ చేయడం లాంటివి చేస్తాము. సో అది కూడా కాకుండా ఇంకా ఇక రీసెట్ చేయడమే ఫైనల్ డెసిషన్ అనుకున్నప్పుడు, సో సారీ, వాల్యూమ్ని రీసెట్ చేస్తాము. సో అంటే 5 GB ఆర్ 10 GB అని ఇంక్రీజ్ చేసేసి క్లౌడ్ లెవెల్లో ఇక్కడ గ్రో పార్ చేస్తాము లైనక్స్ సర్వర్లో, అండ్ ఎక్స్టెండ్ చేస్తాము. సో సో సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ కూడా పెట్టాను. సో డిఎఫ్ఎఫ్ఎన్ఎస్ ద్వారా మనకి ఫైల్ సిస్టమ్స్ని చెక్ చేస్తాము. అండ్ కన్జ్యూమింగ్ స్పేస్, విచ్ ఈస్ కన్జ్యూమింగ్ స్పేస్ మనకి డియూ స్పేస్ -h ద్వారా తీసుకొని ఆ ఫైల్ని డిలీట్ చేయడము, రిమూవ్ చేయడము, జిప్ ఇచ్చేయడము చేస్తాం. ఓకే. ఇది డ్రిల్ డౌన్ టు ద లార్జ్ ఫైల్. మనకి 1 GB ప్లస్ ఉన్న ఫైల్స్ని ఫైండ్ హైఫన్ టైప్ అండ్ సైజ్ ప్లస్ 1 GB వాటిని దేవనాలోకి రీడైరెక్ట్ చేస్తున్నారు. ఓకే. సమ్ లాగ్ ఫైల్స్, మోస్ట్ కామన్ ఇష్యూస్ ఇన్ ద క్లియర్ అండ్ ట్రంకేట్ వార్ లాగ్, 6 log, వార్ లాగ్ మెసేజెస్, డోంట్ డిలీట్ యాక్టివ్ లాగ్స్ బ్లైండ్లీ. ఓకే. అండ్ ఇది రిలేటెడ్ టు కంటైనర్స్. కంటైనర్స్ని రిమూవ్ చేయడం అంటే, మనం కంటైనర్స్ని స్టాప్ చేసినా మనకి హిడెన్గా కనపడతాయి. సో వాటిని కూడా రిమూవ్ చేయడం అనమాట. సో హిడెన్గా కనపడ్డాయి. సో డాకర్ పిఎస్ -e. సో
క్లీన్ అనే ప్యాకేజెస్ని రిమూవ్ చేయడం, సమ్ ఓల్డ్ బ్యాకప్స్ని డిలీట్ చేయడం, అండ్ ఫైనల్గా స్టిల్ ఈస్ ఫుల్ అండ్ ఎక్స్టెండ్ డిస్క్. సో ఇంక్రీజ్ ద ఈబిఎస్ అండ్ ఎక్స్పాండ్ దట్ గ్రో పార్ట్ అండ్ రీసైజ్ టు ఎఫ్ఎస్ ద్వారా ఇది. అండ్ సో యాజ్ వెల్ as లాజికల్ వాల్యూమ్స్ అనే వీడియో కూడా నేను ఇక్కడ చేశాను, రియల్ టైమ్ ఇష్యూ. అండ్ దాంట్లో దాంట్లో మేము సేమ్ ఈ విధంగానే చేస్తాము. పార్టిషన్ చేసి ఆ లాజికల్ వాల్యూమ్స్ కొంటే ఎల్వి ఎక్స్టెండ్ చేస్తాము. ఓకే. సో హౌ హౌ యూ చెక్ విత్ లోడ్ యావరేజ్ అన్నట్టు అడిగారు. లోడ్ యావరేజ్ ఎలా చెక్ చేస్తాము అంటే, మన సర్వరు సిపియు మెమరీస్ ఉంటాయి కదా, 8 సిపియు, టూ జీబీ ర్యామ్ అని. 8 సిపియు మెమరీకి మనకి లోడ్ యావరేజ్ 8 వచ్చిందనుకో, సో ఇట్ షుడ్ బి అలర్ట్. మనకి అవి ఎలా చెక్ చేయాలి అంటే, మనకి అప్ టైము, టాప్, హెచ్ టాప్, వీటి ద్వారా. సో I checked with load average by using of uptime and top and pros load average. It shows with load 1 minute and 5 minutes and 15 minutes. సో లాస్ట్ 1 minute ఇప్పుడు 8 CPU ర్యామ్ అనుకోండి. సో లాస్ట్ 1 minute 1.20 ఉంది. ఓకే. లాస్ట్ 5 minutes క్రితం అండ్ లాస్ట్ 15 minutes క్రితం. సో వెన్ ఇట్ ఇస్ లోడ్ ఇంక్రీజ్. ఇప్పుడు లోడింగ్, సో వెన్ లోడ్ ఇంక్రీజ్ I check with load average by using of uptime and top and identify the root cause by using of CPU or memory and input output matrix. Okay. And restarting or scaling the resource and prevent it using of monitor or alerts and capacity planning. సో లోడ్ యావరేజ్ ఓవర్లోడ్ ఎప్పుడైతుందంటే, సో మీరు ఇచ్చిన దానికంటే 8 CPU మెమరీ అండ్ సిస్టమ్ ఓవర్లోడ్ విత్ 8. సో ఇప్పుడు 8 CPU మెమరీకి 1 2 ఉంటే వెరీ లో అండ్ 4 ఉంటే నార్మల్, 8 అంటే ఫుల్ యూటిలైజ్డ్. ఓకే. ఇది అడిగారు. ఓకే. అండ్ హౌ టు చెక్ ద లిజనింగ్ పోర్ట్స్ ఇన్ ద ఎక్స్టర్నల్గా చెక్ చేయాలనుకుంటే మనకి టెల్నెట్ సర్వర్ ఐపీ అండ్ దట్ 22 పోర్ట్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఓకే. దెన్ ఇది ఎక్కువ వాడతాను, ఈ పై రెండు వాడను. సో ఇట్ ఈస్ రిలేట్ సెక్యూరిటీ గ్రూప్లో మనకి ఇన్బౌండ్ రూల్స్ అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఎలా ఉందా లేదా, అండ్ సోర్స్ అవి కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెట్ స్టాండ్ ఎస్ఎస్డి స్టేటస్. మనకి ఎస్ఎస్డి అనేది మనకి స్టేటస్ యాక్టివ్లో ఉందా అండ్ ఫైర్ వాల్స్ ఎలా ఉన్నాయా లేదా అని ఇంటర్నల్గా చెక్ చేసుకోవాలి. అండ్ I check the 22 by using of SSR netstat locally and verify SSD and firewall rules and text externally access using NCR and Nmap. Okay. I don't know NCR and Nmap. I need to check. హౌ డు యూ లిజనింగ్ ఫ్రమ్ ఇంటర్నల్గా చెక్ చేసుకోవాలంటే ఎస్ఎస్ఎస్, ఈ టీసీపీ యూడిపి లిజనింగ్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ అనమాట. ఓకే. అండ్ గ్రెబ్ ద్వారా కూడా మనం చెక్ చేస్తాం. ఓకే. అండ్ అనదర్ వన్ ఈజ్ ద నెట్ స్టాట్ and which processor is reasoning we are using this command. Okay. And ఈ సర్వీస్ అనేది స్టేటస్ చెక్ చేసుకోవాలి అండ్ కార్ల్ విత్ లోకల్ హోస్ట్. అండ్ సమ్ అదర్ క్వశ్చన్, finally we need to check the internally listening ports by using SSR netstat and verify the service system CTL and SSH HD. Okay. So if server is out of memory, and how do you troubleshoot? Server and out of memory, and if server is out of memory, I check the server usage and identify the OMM, means out of memory, and find the memory heavy process and apply the immediate fixes and prevent the recurrence and using monitor and turning. సో ఇలాంటిది ఇష్యూ ఒకటి, అంటే నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఆమ్, ఒకటి ఏంటంటే జావా ప్రాసెస్, దాన్ని హై యూటిలైజేషన్ అవుతుంది అనమాట మెమొరీ. అండ్ వి ఫైండ్ విత్
యూనో ప్రాసెసింగ్ ఐడి. అండ్ మనం ప్రాసెసింగ్ ఐడిని ఫైండ్ అవుట్ చేసేసి గ్రెప్ ద్వారా జావా ప్రాసెసింగ్ ఫైండ్ అవుట్ చేసి అండ్ కిల్ -9 అండ్ దట్ ప్రాసెసింగ్ ఐడి కిల్ చేస్తాము అండ్ రీస్టార్ట్ విత్ సర్వర్ సారీ సర్వీసెస్. Some other examples కూడా ఉన్నాయి. So let me confirm the memory execution and by using of free space -h and swap will use అవైలబుల్ మెమరీ 0. ఓకే. అండ్ ఇక్కడ సిస్టంలో చూడాలంటే టాప్ హెచ్ టాప్ ఇవన్నీ చూస్తాము. ఓకే. మెమరీ ప్రెజర్ ఇట్ ఈస్ హోమ్ కిల్ డిమెంట్ డి మెసేజ్ ఆర్ జనరల్ సిటిఆర్ ఇట్లా అవుట్ ఆఫ్ మెమరీ ఆ ప్రాసెస్ని జావా ప్రాసెస్ని కిల్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఈ కన్ఫర్మ్ ద మెమరీ క్రాష్ అండ్ ఐడెంటిఫై ద హంగ్రీ ప్రాసెస్. ఈ హంగ్రీ ప్రాసెస్ ఫైండ్ అవుట్ చేసే కమాండ్ ఇది. అండ్ చెక్ ద స్వాప్ యూసేజ్. అండ్ ఈ స్వాప్ యూసేజ్ ఏంటంటే టెంపరీ ఫిక్స్ స్వాప్ ఆఫ్లో ఉంటుంది, స్వాప్ ఆన్లో చేస్తాం. ఇమీడియట్ రిజల్యూషన్. సో ఇది నేను ఇందాక చెప్పింది కిల్ దట్ ప్రాసెసింగ్ ఐడి విచ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇస్ పిఎస్ స్పేస్ -EF అని ఇచ్చేసి పైప్లైన్ ఇచ్చేసి గ్రెప్ ఇచ్చేసి జావా ప్రాసెస్ని కిల్ చేస్తాం అనమాట. సో 9 అనేది ఫోర్స్ఫుల్లీ కిల్. ఓకే. అండ్ మనం స్వాప్ మెమొరీ కూడా సరిపోవట్లేదంటే దానికి మనకి ఎఫ్ లొకేట్ అనేటి మనకి మళ్ళీ ఒక 2 GB ఈ వాల్యూమ్ని క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ని మన స్వాప్కి అటాచ్ చేస్తాం. దానికి ఒక ఫైల్ పర్మిషన్ ఇచ్చేస్తాం, మేక్ ఏ స్వాప్ అని మళ్ళీ స్వాప్ ఆన్ చేస్తాం. స్వాప్ మెమొరీ కూడా యూటిలైజేషన్ అయిపోతాయి. ఫస్ట్ స్వాప్ ఆన్ చేస్తాం ఆఫ్లో ఉంటే, అండ్ స్వాప్ మెమొరీ కూడా యూటిలైజ్ అయిపోతే స్వాప్కి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం 2 GB. అండ్ లోడ్ యావరేజ్ ఈక్వల్గా ఐ మీన్ నార్మల్ అయినప్పుడు మళ్ళీ స్వాప్ ఆఫ్ చేస్తాం. ఓకే. సో రూట్ కేస్ ఆఫ్ అనాలిసిస్ వై హోమ్ కిల్డ్ అండ్ మెమొరీ లీక్ ఈస్ యాప్ అండ్ టూ మెనీ ప్రాసెస్ అండ్ ఇన్సఫిషియంట్ ర్యామ్ అండ్ హెవీ క్యాష్ యూసేజ్ అండ్ బ్యాడ్ డిప్లాయ్మెంట్. సో పర్మనెంట్ ఫిక్స్ ఇష్యూస్ అండ్ ఇన్స్టెంట్ సైజ్ అండ్ ఇంక్రీజ్ ద ర్యామ్ and స్వాప్నెస్ అండ్ సెట్ ద లిమిట్స్. ఓకే. అండ్ ఫిక్స్ అప్లికేషన్ లెవెల్లో ఇది మనం చేయం. లైక్ వాళ్ళు సో ఫిక్స్ ద మెమొరీ లీక్స్ అండ్ జేవిఎం హీప్ టర్నింగ్ అండ్ లిమిట్ ద వర్క్ ప్రాసెస్. వాళ్ళు జాబ్ వర్క్ లోడ్ అనేది లిమిట్ చేయడం అండ్ హెవీ వర్క్ జాబ్స్ని యూనో కంట్రోల్ చేయడం. సో క్లౌడ్ వాష్ సో ఎలా మానిటర్ చేయాలంటే మెమరీ రిలైజేషన్, స్వాప్ యూజెస్ అండ్ ఓఎం ఈవెంట్స్ ఇవన్నీ ద్వారా. సో బెస్ట్ ప్రాక్టీస్ ఎనేబుల్ స్వాప్ అండ్ ఆటో స్కేలింగ్ అండ్ లోడ్ టెస్టింగ్ అండ్ రిసోర్స్ లిమిట్స్ వీ హ్యావ్ టు బి ఇంక్రీజ్. ఇప్పుడు రిసోర్స్ లిమిట్స్ అనే డాక్టర్ లెవెలింగ్ క్యూబర్నెటిస్ లెవెల్లో ఎలా ఇంక్రీజ్ చేయాలో మనకి హార్డ్ లిమిట్స్ ఉంటాయి. ఓకే. అవి అడ్జస్ట్ చేయాలి. సో వాట్ ఈస్ అ నాట్? నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. మన ప్రైవేట్ ఐపీని సెక్యూర్ చేయడం కోసం వాడతారు. సో నెంబర్ ఆఫ్ మనకి సర్వర్స్ అన్నీ ప్రైవేట్లో ఉంటాయి. మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే వయా నాట్ ద్వారానే యాక్సెస్ చేస్తాము. ఒక స్టాటిక్ పబ్లిక్ ఐపీ ద్వారా మనకి ఆ, మనకు అవుట్సైడ్ ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తాం. సో మనకి మా మా దాంట్లో సో సిస్కో రౌటర్స్ ఉంటాయి. అక్కడి నుంచి మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది మా ప్రైవేట్ సర్వర్స్కి. సో దట్ ఈస్ కాల్డ్ నాట్. సో NAT is allowed to the private IP address to the access internet by translating them into the public IP. ఆ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఐపీ సర్వర్స్ని సో వి ట్రాన్స్లేట్ విత్ ఇంటు ద ఒక పబ్లిక్ ఐపీ, ఒక స్టాటిక్ పబ్లిక్ ఐపీ అది చేసేది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాట్. ఆ పబ్లిక్ ఐపీ ద్వారా మనం ఇంటర్నెట్కి యాక్సెస్ అవుతాం. సో కీప్ ద ప్రైవేట్ నెట్వర్క్ ఇస్ సెక్యూర్. సో ఎస్నాట్ అండ్ డీనాట్ అని ఉంటాయి. సో ఎస్నాట్ అనేది ఇప్పుడు చెప్పింది అంటే ప్రైవేట్ సర్వర్, ప్రైవేట్ అనేది సోర్సు, ఎస్ మీన్స్ సోర్స్, ప్రైవేట్ సర్వర్ నుంచి ఇంటర్నెట్ అనేది డెస్టినేషన్. సో దట్ ఈస్ వి యూజ్ ఇట్ ఫర్ అవుట్బౌండ్ ట్రాఫిక్. ఓకే. మోస్ట్ కామన్లీ ఇదే చేస్తాము. అండ్ డీనాట్ అంటే డెస్టినేషన్ ట్రాఫిక్ని నుంచి మనకి అవుట్ మన ప్రైవేట్కి వెళ్ళడం అనమాట, ఇంటర్నెట్ టు ప్రైవేట్ సర్వర్. సో ఇట్ ఈస్ పోర్ట్ ఫార్వర్డింగ్. ఇది ఎక్కువ చేయరు బట్ మోస్ట్ కామన్గా ఇదే చేస్తాము. అండ్
మా ఎన్విరాన్మెంట్లో. ఓకే. సో స్టాటిక్ నాట్, డైనమిక్ నాట్ అంటే సో వన్ ప్రైవేట్ ఐపీ టు వన్ పబ్లిక్ ఐపీ అండ్ డైనమిక్ నాట్ మెనీ ప్రైవేట్ ఐపీ టు పూల్ ఆఫ్ పబ్లిక్ ఐపీ. Okay, so how do you monitor with either TCP or UDP and HTTP and HTTPS? So ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పెట్టిన ఐ మానిటర్ విత్ TCP or UDP ట్రాఫిక్ బై యూజింగ్ ఆఫ్ SS నెట్స్టాట్ అండ్ TCP dump ద్వారా అండ్ HTTP traffic by using of access logs and curl and cloud level we are using CloudWatch and VPC flow log. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లో అంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ అని అడిగారు. ఆ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్లో నెట్వర్క్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అని చెప్పాను. సో హౌ డూ మానిటర్ విత్ దిస్ టైప్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ లోడ్ బ్యాలెన్స్ లెవెల్ అని చెప్పారు. సో network load balancer in traffic is monitored by using of CloudWatch metrics like active flow count and network flow count and process bytes. By using a VPC flow log ద్వారా మనం so we can monitor అన్నమాట. VPC flow logs to see the accept or reject the traffic backend server monitor connection. So ఇక్కడ టీసీపీ యూడీపీ కనెక్షన్స్ కానీ న్యూ కనెక్షన్ పర్ సెకండ్ కానీ ప్రాసెస్ బైట్స్ కానీ ఇవన్నీ మానిటర్ చేస్తాం అనమాట. ఓకే. సో అన్హెల్దీ హోస్ట్ కౌంట్, హెల్దీ కౌంట్, హోస్ట్ కౌంట్స్, క్లయింట్. ఓకే. సో ఇక్కడ టేక్ ఇట్. సో ఇన్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యాక్టివ్ అండ్ న్యూ ఫ్లో మీరు ఇక్కడ చూస్తే అండ్ యాక్టివ్ ఫ్లో కౌంట్ అండ్ న్యూ ఫ్లో కౌంట్ ఆఫ్ టీసీపీ అట్లనే టీఎల్ఎస్ అండ్ యూడిపి ఫ్లో లాగ్స్ ద్వారా మానిటర్ అని చెప్పాలి. ఓకే. సో మానిటర్ ద ట్రాఫిక్ బై యూజింగ్ ఆఫ్ విపిసి ఫ్లో లాగ్స్ అండ్ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్. ఓకే. సోర్స్ హ్యాపీ, డెస్టినేషన్ హ్యాపీ, పోర్ట్ అండ్ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ బై యూజింగ్. ఓకే. సో ఫ్లో లాగ్స్ కెన్ బి సెంట్ ఇన్ క్లౌడ్ వాచ్ లాగ్ అండ్ S3. సో ఇక్కడ కూడా క్లౌడ్ వాచ్ లాగ్స్లో వీ కెన్ మానిటర్ ఇట్. సో ఇక్కడ మనకి సోర్స్ అయిపోయి డెస్టినేషన్ అయిపోయి ఆర్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అనేది చూడాలి. అండ్ సో ట్రాఫిక్ ఇష్యూస్ హ్యాపెన్ ద టార్గెట్ ఆర్ అన్హెల్దీ. అంటే ఇప్పుడు మాకు టార్గెట్ అన్హెల్దీ ఇష్యూస్ కూడా మానిటర్ చేస్తాం. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్లో మనకు జావా ప్రాసెస్ అంటే జావా అప్లికేషన్స్ వాట్ స్పెసిఫిక్ పాత్ ఉంటుంది. ఆ పాత్ అంటే ఇప్పుడు ఆ సర్వీసెస్ డౌన్ అయినప్పుడు మనకి అన్హెల్తీకి వెళ్తుంది. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళేసి అండ్ పోర్ట్ ఫార్వర్డ్ ఇంటూ టార్గెట్ గ్రూప్ ఉంటుంది. టార్గెట్ గ్రూప్లో మనకి సర్వర్స్ హెల్తీగా ఉన్నాయా అన్హెల్తీగా ఉన్నాయా చెక్ చేస్తాం. అండ్ డీటెయిల్ మానిటరింగ్ కూడా చేస్తాం. ఎప్పుడు అన్హెల్తీ అయింది, ఎప్పుడు హెల్తీగా ఉంది, ఏ టైంలో. ఇప్పుడు సర్వీస్ డౌన్ అయినప్పుడు అది అన్హెల్తీకి వెళ్తుంది. సో రీసెంట్గా ఎప్పుడు అయింది, సో ఎందుకు అయింది అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. అండ్ దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ రూట్ కాజ్ ఏంటంటే రూట్ కాజెస్ ఏంటంటే మనకి ఫస్ట్ డేటాబేస్ లెవెల్లో చెక్ చేస్తారు ఆ, ఎన్ని బ్లాకేజెస్ ఉన్నాయా అనేది. తర్వాత మనకి ఏమీ లేనప్పుడు మేము సర్వీసెస్ అప్లికేషన్ కన్ఫర్మేషన్ తీసుకొని సర్వీసెస్ రీస్టార్ట్ చేస్తాం. ఆ సర్వీస్ రీస్టార్ట్ చేయాలంటే నేను చెప్పాను కదా, సో ప్రాసెస్ ఐడి ఫైండ్ అవుట్ చేసి దెన్ వీ హ్యావ్ టు కిల్ ఇట్ అండ్ దెన్ రీస్టార్ట్ ఇట్. ఓకే. అండ్ బ్యాక్ ఇన్ Okay. Let me go with other. So, what are type of load balances? So here ALB is a HTTPS. సో నేను టూ టైప్స్ లోడ్ బ్యాలెన్సెస్ ఉంటాయని చెప్పాను, ఎన్ఎల్బి అండ్ అంటే మేము వాడేది. సో నెంబర్ ఆఫ్ ఉంటాయి బట్ ఐ యూజ్ ఫర్ ఏఎల్బి అండ్ ఎన్ఎల్బి అని చెప్పాను. సో గేట్వే లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ అప్లికెన్స్ అండ్ క్లాసిక్ ఎల్బి ఇస్ లెగసీ అప్లికేషన్. ఎన్ఎల్బి అంటే మనకి టీసీపీ యూడిపి ప్రోటోకాల్స్ వాడతాము. ఇది నెట్వర్క్ లేయర్. ఎల్బి ఇస్ అప్లికేషన్ లేయర్ అండ్ ఇట్ ఈస్ మల్టీ పాత్ బేస్డ్ రౌటింగ్ చేస్తుంది, పోర్ట్ ఫార్వర్డింగ్ రీడైరెక్టింగ్ కూడా చేస్తుంది. ఓకే. ఇఫ్ యువర్ సర్వీస్ ఇస్ డౌన్ ఇన్ కరెంట్ వర్షన్ హౌ డూ యూ రివర్ట్? ఇప్పుడు
ఇన్ లైనింగ్ సర్వర్లో అని అడిగాడు. ఐ మీన్, if current HTTP service version is down and I roll back restoring a previous version or config, restarting the service and redeploying the last stable build. In production, I use for pre version deployed and load balancer based on rollback. ఇప్పుడు సర్వర్ లెవెల్‌లో చేయాలనుకుంటే రోల్ బ్యాక్ బై యూజింగ్ ఇక్కడ కొన్ని కమాండ్స్ అయితే ఇచ్చాను. ఏంటంటే డౌన్‌గ్రేడ్ ఆఫ్ ప్రీవియస్ వెర్షన్ ఆర్ యాప్ట్ ఇన్‌స్టాల్ విత్ ఓల్డ్ వెర్షన్ ఆర్ రీస్టార్ట్ విత్ nginx ఆర్ హెచ్‌టిటిపి సర్వీసెస్. అండ్ ఇది మెనీ ఔటేజెస్ హ్యాపెన్ విత్ బ్యాడ్ కాన్ఫిగ్. కాన్ఫిగ్‌ని ఎడిట్ చేసుకొని అండ్ వీ కెన్ కాపీ అండ్ రీస్టార్ట్ ఇట్. ఓకే. అండ్ దెన్ వన్ మోర్ ఏంటంటే డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రీస్టార్ట్ అంటే ఓల్డ్ ఇమేజెస్కి వెళ్ళాలంటే మనకి ఇమేజ్ ట్యాగ్ ఓల్డ్ తీసేసుకొని అంటే లేటెస్ట్ వాటిని స్టాప్ చేసేసుకొని ఓల్డ్ ట్యాగ్ని ఈవెన్ తీసుకొని అండ్ రన్ ఇట్ అనమాట. అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లో రిమూవ్ రిమూవ్ ద న్యూ వర్షన్ టార్గెట్ అండ్ రౌట్ ద ట్రాఫిక్ టు ఓల్డ్ వర్షన్. అంటే మనకి బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ కెనరీ డిప్లాయ్మెంట్ ద్వారా చేయొచ్చు. ఓకే. ఓకే. సిఎస్ఈడి ప్రాసెస్లో గిట్ రివర్ట్ టు ప్రీవియస్ కమిట్. దెన్ ఓకే, దట్స్ ఇట్. యా. సో ఇవ్వండి మొత్తం ఇట్ ఈస్ మేనేజర్ రౌండ్. సో వాళ్ళు మొత్తం ట్రబుల్ షూటింగ్ ఇప్పుడు చూసి మొత్తం సర్వర్ డౌన్ అయితే ఎలా చేస్తారు అండ్ అప్లికేషన్ డౌన్ అయితే ఎలా చేస్తారు, హౌ డు యూర్ ట్రబుల్ షూటింగ్ అన్నట్టు అడిగారు. అండ్ డిస్క్ 100% ఫుల్ అయితే ఎలా చేస్తావు అన్నట్టు, వాట్ ఈస్ అ నాట్ అన్నట్టు. సో మొత్తం ట్రబుల్ షూటింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ పడతాయి సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో. ఓకే, ఐ హోప్ దిస్ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్గా కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.